హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకోప్లాంట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. సో ఫ్రెండ్స్, డాగ్స్ కి ఎక్కువగా వచ్చేటువంటి సమస్య ఏంటంటే స్కిన్ ఎలర్జీతో ఎక్కువ డాగ్స్ బాధపడుతూ ఉంటాయి. మనకు కూడా ఈ స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు కొంచెం వర్రీ అవుతూ ఉంటాం. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఒక డాగ్ నుంచి ఇంకో డాగ్ కి ఈజీగా స్కిన్ ఎలర్జీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటది. ఇది మనకి ఎక్కువగా బాధ కలిగించేటువంటి విషయం. సో దీనికి మనం మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటాం. అవి కొన్ని పని చేయొచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు. ఒకవేళ పని చేసినా కూడా దీనివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఇబ్బంది లేకుండా న్యాచురల్ పద్ధతిలో 100% ఈ స్కిన్ ఎలర్జీని ఎలా క్యూర్ చేయొచ్చు, అంతేకాకుండా ₹1 కూడా ఖర్చు లేకుండా ఈ స్కిన్ ఎలర్జీస్ ని మనం క్యూర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ వేపాకు అండి. వేపాకు అనేక రకాల డిసీజ్ ని తొలగిస్తుంది. డాగ్స్ కి స్కిన్ డిసీజ్ ని కూడా పూర్తిగా నయం చేస్తుంది. సో దీనికి కొంచెం ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత దానికి మన డాగ్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ గా ఈ వేపాకులన్నిటిని కూడా దూసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా నీళ్ళలో వేసి ఒకసారి వాష్ చేయాలి. దేనికి అంటే బయట దుమ్ము లేకపోతే పక్షుల నుంచి వచ్చినటువంటి రెట్టలు మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత దుమ్ము ఉంది కదా, ఈ దుమ్ము కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి బకెట్లో వేసి. అంటే మీకు చూపించడం కోసం నేను వాష్ చేస్తున్నాను. సో తర్వాత మిగిలినవి నేను తీసుకుంటాను తర్వాత. పెట్టుకున్నాం. సో దీంతో ఏంటంటే దుమ్మంతా పోద్దాం అన్నమాట. సో ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత దీంతో పాటే మనం ఈ కలబందని కూడా యాడ్ చేయాలి. చక్కగా ఈ పై తొక్క మొత్తం తీసేసి లోపల ఉండేటువంటి జెల్ ఉంది కదా, ఈ జెల్ని మనం ఈ వేపాకులతో కలిపి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఇది మొత్తం ఆకులు కలబంద కూడా మొత్తం మెత్తగా అయిపోయే వరకు కూడా మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి చూసుకోండి మెత్తగా అయింది లేదో చూసుకొని, అవ్వకపోతే మళ్ళీ ఒకసారి పట్టుకోవచ్చు. సో మనం పేస్ట్ అనేది రెడీ అయింది. సో ఫ్రెండ్స్, ఈ వేప ఆకుల్ని మనం ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. ఎందుకంటే మిగిలిన దాన్ని మనం తర్వాతనే ఉపయోగించుకోవచ్చు. దాన్ని నీమ్ ఆయిల్ గా కూడా చేసుకోవచ్చు. ఆ నీమ్ ఆయిల్ ఎలా చేయాలనేది తర్వాత చూస్తాను. సో ఇప్పుడు దీన్ని డాగ్ కి ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను అప్లై చేసి చూపిస్తాను ఎలా అప్లై చేయాలని. సో ఫ్రెండ్స్, దీన్ని అయితే ఇప్పుడు మా సోఫీకి అయితే అప్లై చేసి చూపిస్తాను. సో మీరు దీన్ని చూసినట్టయితే ఇది మొత్తం కూడా ర్యాషెస్ అనేవి వచ్చినాయండి. దేనివల్ల అంటే ఈ టిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ర్యాషెస్ అనేవి వచ్చినాయి. తర్వాత స్కిన్ ఎలర్జీ కూడా దీనికి వచ్చింది. సో దీనికైతే ఇప్పుడు అప్లై చేస్తాను. సో దీన్ని మనం చేతులతో తీసుకొని డాగ్ బాడీ మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఈ పేస్ట్ కనుక కొంచెం థిక్గా ఉన్నట్టయితే దీంట్లో కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. బాడీలో ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం కూడా బాడీ అంతా అప్లై చేయాలి. బొచ్చు కుక్కలు అంటే పొమేరియన్ లాంటి బొచ్చు ఎక్కువగా ఉండే కుక్కలకైతే మీరు ఆ హెయిర్ని మొత్తం పాయలుగా తీసుకుంటా లోపల స్కిన్కి అప్లై అవ్వాలి. ఇది స్కిన్కి అప్లై కాకుండా పైన రాస్తే ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే స్కిన్ లోకి వెళ్ళాలి కాబట్టి ఆ స్కిన్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ అలాంటివి, లేకపోతే ఫంగల్ డిసీజ్ ఉన్నప్పుడు దాని మీద పడాలి. కాబట్టి ఈ యొక్క మెడిసిన్ అనేది పనిచేయాలి. కాబట్టి ఖచ్చితంగా చర్మానికైతే ఇది పడాల్సి ఉంటుంది అన్నమాట. దీన్ని మామూలు డాగ్స్కి కాదు, ప్రెగ్నెంట్ డాగ్స్కి రాయొచ్చు. అలాగే డెలివరీ అయ్యి పప్పీస్ ఉన్నటువంటి డాగ్స్కి కూడా రాయొచ్చు. పప్పీస్ పాలు తాగుతున్నాయి కదా, ఏదైనా అయ్యిద్ది అనే డౌట్ అసలు పడాల్సినటువంటి పనే లేదు. పాలు తాగేటువంటి డాగ్స్ కూడా ఇది చక్కగా రాయొచ్చు. పప్పీస్కి కానీ డాగ్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. చక్కగా బాడీ అంతా నలుగు పెట్టినట్టుగా మొత్తం ఈ వేపాకు పేస్ట్ని అయితే
రాసేయాలి. ఇది ముఖ్యంగా కాళ్ళ సందుల్లో ఎక్కువగా మీరు రాసినట్టయితే చిన్న చిన్న టిక్స్, ఆ గుడ్లు పెట్టున్నా కానీ చిన్న చిన్న టిక్స్ పిల్లలు కానీ అవన్నీ కూడా పోతాయి. ఎక్కువగా టిక్స్ మట్టిలో జరగటం వల్ల ఈ పాదాల ద్వారానే వస్తాయి కాబట్టి సో గుడ్లుగానే ఉన్నా పోతాయి అన్నమాట. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, దీంట్లో వాటర్ కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ కలుపుకోకపోతే పేస్ట్ లాగా ఉంటుంది కదా, సో అది కొంచెం గట్టిగా ఉంటుంది. అది చాలా ఇది ఎక్కువ రాయడానికి అనేది ఎంత ఈజీగా ఉంటుంది కాబట్టి వాటర్ మీకు ఎంత యూజ్ అయితే అంత కొంచెం తక్కువ క్వాంటిటీతో కలుపుకుంటే ఇది మనకి రాయటానికి సులువుగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే డాగ్ మొత్తానికి అప్లై చేయడం జరిగింది. సో డాగ్ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా సోఫీ చూడు మొత్తం కూడా అప్లై చేయడం జరిగింది. కేవలం ఫేస్ దగ్గర మాత్రం వదిలేసాను, ఎందుకంటే కళ్ళల్లో పడితే ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది మొత్తం ఆరిపోయి మొత్తం ఎండిపోయిన తర్వాత డాగ్ మొత్తం మనం ఏ షాంపూ వాడతాం ఆ షాంపూతో స్నానం అయితే చేపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే ఈ డాగ్స్ కి ఈ సొల్యూషన్ అప్లై చేసుకుంటే స్కిన్ ఎలర్జీస్ కానీ, లేకపోతే టిక్స్ కుట్టినప్పుడు వచ్చినటువంటి ఎలర్జీస్ కానీ, లేకపోతే ఏదైనా గాయాలు ఉన్నా కూడా మాయమైపోతాయి. సో ఇది న్యాచురల్ కాబట్టి దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. తర్వాత ఒకవేళ మెడిసిన్స్ అనుకోండి అవి నాకుతాయి కాబట్టి సో కొంచెం లోపల అనేది కొంచెం వాటికి అనీజీగా ఉండి వామిటింగ్ సెన్సేషన్ ఇలాగ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమి రాదు. కాబట్టి ఈ రకంగా మీరు మీ యొక్క డాగ్స్ కి ఈ యొక్క పేస్ట్ ని అప్లై చేసుకుంటే ఆ స్కిన్ అలర్జీస్ నుంచి విముక్తి పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.